హలో గాయస్, నా పేరు అదే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో అందుకే మనం డైరెక్ట్గా మన అప్డేట్స్లోకి వచ్చేసాం. గాయస్, వీళ్ళు చాలామంది నాకు మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ అంటే మన డేమియన్ ప్రిస్ట్ గురించి వీళ్ళు చాలామంది మధ్యలో కామెంట్ చేస్తున్నారు, మన రాధా ఇన్స్టాగ్రామ్ పైన డిఎంబి చేస్తున్నారు. అండ్ క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే అన్న, అసలు ఈ మనీ ఇన్ ద బ్యాంక్ క్యాషింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే మన డేమియన్ ప్రిస్ట్ క్యాషింగ్ చేసినప్పుడు మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ క్యాషింగ్ చేస్తాడా, లేదంటే అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ టైటిల్ పైన క్యాషింగ్ చేస్తాడా, అసలు మ్యాటర్ ఏందని మీరు చాలా మంది నాకు కామెంట్స్లో అడుగుతున్నారు. సో చూడండి, నాకు మనీ ఇన్ ద బ్యాంక్ క్యాషింగ్ పైన ఏమేమి రూమర్స్ వచ్చినాయో మొత్తం నేను మీ అందరికీ ఇప్పుడే ఈ వీడియోలోనే కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. సో చూడండి, మీరు రీసెంట్లీ రా చూసినారంటే మీ అందరూ ఒకటి గమనించినారు అనుకుంటా. అండ్ అది ఏంటంటే మన డేమియన్ ప్రిస్ట్ అండ్ గుంథర్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ చాలా క్లియర్లీ గుంథర్ ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే, చూడు గుంథర్, నీ దగ్గర ఉన్న గోల్డ్ అంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మాకు మా జడ్జ్మెంట్ డేలో కావాలి, అర్థమైందని చెప్పినారు. అండ్ అంటే మన డేమియన్ ప్రిస్ట్ కోపం వచ్చినప్పుడు, అంటే మన డామినిక్ నూకినప్పుడు మన గుంథర్ డేమియన్ కోపం వచ్చింది. అండ్ అప్పుడు మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ ఆపేసినారు డేమియన్కి. అండ్ అప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ ఒక మాట చెప్పినారు, ఏదో ఒకటి చేసి అంటే ఏమైనా కానీ ఏదో ఒకటి చేసి నీ దగ్గర ఉన్న గోల్డ్ మా జడ్జ్మెంట్ తీసుకొస్తామని మన డేమియన్ మళ్ళొకసారి చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండైరెక్ట్లీ అంటే చాలా క్లియర్లీ కాదు బట్ ఇండైరెక్ట్లీ మాత్రం మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక చిన్న టీజ్ ఇచ్చింది. అండ్ అది ఏంటంటే, ఒకవేళ మేబీ చెప్పలేమో మన డేమియన్ ప్రిస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అంటే మన గుంథర్ పైన క్యాషింగ్ చేసిన క్యాషింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ క్యాషింగ్ మేబీ ఇన్ ఫ్యూచర్లో కాకపోయే కొన్ని రా ఎపిసోడ్ ఏదైనా జరగవచ్చు, లేదంటే డైరెక్ట్గా రస్సల్ మేనియాలోవి కావచ్చు. ఎస్, రస్సల్ మేనియాలో డేమియన్ ప్రిస్ట్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్ పైన క్యాషింగ్ చేసిన క్యాషింగ్ చేయొచ్చు. కానీ ఒక్కవేళ మన డేమియన్ ప్రిస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ పైన క్యాషింగ్ చేయకపోతే ఏ టైటిల్ పైన క్యాషింగ్ చేస్తారో దానిపైన ఇంకొక రూమర్ వచ్చింది. అండ్ రూమర్ ఏంటంటే మేబీ అని చెప్పలేమో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ పైన క్యాషింగ్ చేసిన క్యాషింగ్ చేయొచ్చు. అండ్ క్యాషింగ్ జరిగినప్పుడు మేబీ మన డ్రూ మ్యాకింటైర్ డేమియన్ ప్రిస్ట్ ఇప్పుడు క్యాషింగ్ చేసినప్పుడు అంటే ఒక నార్మల్ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో మారిపోతుంది. అండ్ అప్పుడు ఏమవుతుంది అంటే మన డ్రూ మ్యాకింటైర్ డేమియన్కి పిన్ చేసి గెలవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి గుర్తుండొచ్చు అంటే ఇంతకుముందు బ్యాక్ స్టేజ్ డేమియన్ అండ్ మనకి డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లమ్స్ చూపించినారు. సో అందుకని మేబీ అంటే క్యాషింగ్ జరిగినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ డేమియన్ క్యాషింగ్ చేసిన క్యాషింగ్ అంటే డేమియన్ పైన క్యాషింగ్ అంటున్నాను, డేమియన్ పైన పిన్ చేసి మరి గెలవచ్చు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ ఒక్కవేళ గాయస్ చూడండి, ఒక్కవేళ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ పైన క్యాషింగ్ జరిగిపోతే నెక్స్ట్ ఏందో దానిపైన మనకు రూమర్ వచ్చింది. అండ్ మనకు వచ్చిన రూమర్ ప్రకారం మేబీ అని చెప్పలేము మన డేమియన్ ప్రిస్ట్ అంట యూనివర్సల్ ఛాంపియన్షిప్ పైన క్యాషింగ్ చేసిన క్యాషింగ్ చేయొచ్చు. అండ్ మన కోడి రోడ్స్ రోమన్ రైన్స్ కి పిన్ చేయకుండా అంటే ఇప్పుడు కోడి రోడ్స్ రోమన్ రైన్స్ కి పిన్ చేస్తే అది ఎక్కడో ఇన్ ఫ్యూచర్ కొంచెం హేట్ ఎక్కువ పెరిగిపోతే కోడి రోడ్స్ పైన. సో అందుకనే మేబీ మన కోడి రోడ్స్ డేమియన్ కి పిన్ చేసిన అంటే క్యాషింగ్ జరిగినప్పుడు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మారిపోయినప్పుడు కోడి రోడ్స్ డేమియన్ కి పిన్ చేసి గెలవచ్చు, లేదంటే పిన్ చేసి గెలవచ్చు. అంటే క్యాషింగ్ జరిగినప్పుడు ఒక నార్మల్ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లో మారిపోతుంది. అండ్ అప్పుడు రోమన్ డేమియన్ కి పిన్ చేసి గెలవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే కోడి రోడ్స్ ఊకే అంటే లాస్ట్ ఇయర్ పిన్ చేసినారు అంటే చీటింగ్ జరుగుతుంది, బట్ లాస్ట్ ఇయర్ పిన్ చేసిండు మరోసారి పిన్ చేస్తే మంచిది కాదు కదా. సో మొత్తం యాంగిల్స్ కలిపితే స్టోరీ మాత్రం చాలా క్లియర్లీ కనెక్ట్ అవుతుంది. సో అందుకని డేమియన్ ప్రిస్ట్ క్యాషింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు అది వరల్డ్ టైటిల్ అయినా సరే, అది అన్డిస్ప్యూటెడ్ టైటిల్ అయినా సరే, లేదంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ అయినా సరే, కానీ మన డేమియన్ ప్రిస్ట్ క్యాషింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందంట. అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ క్యాషింగ్ జరిగినప్పుడు మేబీ మన డేమియన్ క్యాషింగ్ సక్సెస్ కావచ్చు, కానీ వరల్డ్ టైటిల్ పైన క్యాషింగ్ జరిగినప్పుడు మేబీ చెప్పలేము. అండ్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ పైన క్యాషింగ్ జరిగినప్పుడు మేమేం చెప్పలేము. అండ్ కొంతమంది అయితే కామెంట్స్లో అన్నా నీకు గుర్తుందా అంటే ఇంతకుముందు అంటే మన కోడి డాడ్ గెలిచినప్పుడు అంటే కౌంటర్ ద్వారా గెలిచినారు, టైటిల్ చేతికి వచ్చింది బట్ ఇంటికి తీసుకెళ్ళలేదు అంటే అప్పుడు ఇమీడియట్ తీసుకున్నారు. సో మేబీ ఇలాంటిది ఏమైనా జరుగుతుందా అంటే కోడి రోడ్స్ రోమన్ రైన్స్ ఓడిపించి ఛాంపియన్ అయిపోతాడు అండ్ అప్పుడే క్యాషింగ్ జరిగిపోతుంది అండ్ ఇమీడియట్ కోడి ఆ టైటిల్ ఓడిపోతాడు అంటే ఆ టైటిల్ ఇంటికి తీసుకెళ్ళకపోతాడు మన కోడి అని ఇలాంటి కొన్ని కామెంట్స్ వచ్చి ఉండే. సో చూద్దాం అసలు ఏమవుతుందో. కానీ రూమర్స్ మాత్రం చాలా దబాయించి వచ్చినాయి. సో అందుకే నేను అందరితో అన్ని రూమర్స్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నాకు మన మనీ ఇన్ ద బ్యాంక్ క్యాష్ బ్యాంక్ ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే. అండ్ బాస్ అంతేకాదు మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ రసల్ మేనియా కంట ముందు కాపోయే రా కోసము అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఎస్ గాయ్స్ కరెక్ట్, రసల్ మేనియా కంట ముందు కాపోయే రా అంటే రసల్ మేనియా కంట ముందు లాస్ట్ రా జరుగుతుంది కదా. సో ఆ రా కోసము
ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే మన CM Punk మనకి రసమైన కంటే ముందు కాపోయే రాలో కనిపిస్తారు. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రసమైన కంటే ముందు కాపోయే రాలో CM Punk ఎందుకు వస్తున్నారు, అదే ఒక పెద్ద మెయిన్ క్వశ్చన్ కదా. సో దానిపైన మనకి కొన్ని రూమర్స్ వచ్చినాయి. సో మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం మేబీ ఏం చెప్పలేము, రెసల్మేనియాకి మన CM Punk హోస్ట్ చేయొచ్చు. సో అందుకోసమే అంటే అనౌన్స్మెంట్ కోసం రావచ్చు మన CM Punk. లేదంటే ఇంకొక రూమర్ ఉంది, అండ్ ఆ రూమర్ ప్రకారం డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ లో మన CM Punk స్పెషల్ గెస్ట్ రెఫరీలా రావచ్చని మనకి ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ కామెంటరీ పైన మనకి కొన్ని రూమర్స్ వచ్చినాయి. సో రూమర్స్ మాత్రం వస్తున్నాయి, కానీ కన్ఫర్మ్ అప్డేట్ ఏంటంటే మన రెసల్మేనియా కంటే ముందు కాపోయే రా కోసం, కరెక్ట్ లాస్ట్ రౌండ్ రెసల్మేనియా కంటే ముందు గో హోమ్ ఎడిషన్. సో ఆ రా కోసము మన CM Punk అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ చాలా ఫ్యాన్స్ డ్రూ మ్యాకింటైర్ తో ఒక డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఆ డిమాండ్ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ ది ఓల్డ్ థీమ్ సాంగ్ ఉంది కదా, అంటే మన బ్రోకన్ డ్రీమ్స్ థీమ్ సాంగ్. సో ఆ బ్రోకన్ డ్రీమ్స్ థీమ్ సాంగ్ కావాలి అంటే నువ్వు ఆ థీమ్ సాంగ్ పైన ఎంట్రీ తీసుకోవాలి. అసలు మేనియాలో ఆ బ్రోకన్ డ్రీమ్ థీమ్ సాంగ్ కావాలని చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సో అందుకని రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే, నేను ఎక్కడ వెళ్ళినా సరే లేదంటే సోషల్ మీడియాలో అయినా సరే కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే మాకు బ్రోకన్ డ్రీమ్ థీమ్ సాంగ్ కావాలి, బ్రోకన్ డ్రీమ్ సాంగ్ కావాలని చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూడండి, మీరు నాకు అడిగితే సరిపోదు, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కంట్రోల్ నా చేతుల్లో ఉండదు అనమాట. ద గేమ్ ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉంటుంది. సో అందుకని మీరు సోషల్ మీడియాలో ట్రిపుల్ హెచ్కి ట్యాగ్ చేయండి అండ్ మీరు డిమాండ్ చేయండి మీకు బ్రోకన్ డ్రీమ్స్ థీమ్ సాంగ్ కావాలని. అండ్ మీరు మొత్తం దమ్ చేసేయండి, అంటే చాలా టార్చర్ చేసేయండి ట్రిపుల్ హెచ్కి. అండ్ ఐ హోప్ మేబీ అంత మంచిగా ఉంటుంది. నేను బ్రోకన్ డ్రీమ్స్ అంటే థీమ్ సాంగ్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు, అంటే ఆ థీమ్ సాంగ్ వలస రావచ్చు అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. నిజంగానే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ నడిపిస్తున్నారు, వి వాంట్ బ్రోకన్ డ్రీమ్స్ అని ఒక హ్యాష్ ట్యాగ్ నడిపిస్తున్నారు, ట్రిపుల్ హెచ్కి ట్యాగ్ చేస్తున్నారు అండ్ ట్రిపుల్ హెచ్కి మొత్తం దమ్ చేస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే అంత మంచిగా ఉంటే మనకి రెసల్మేనియాలో డ్రూ మ్యాకింటైర్ ది ఎంట్రన్స్ బ్రోకన్ డ్రీమ్స్ థీమ్ సాంగ్ పైన చూడకుండా దొరకవచ్చు, అంత మంచిగా ఉంటే. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఫినామినల్ వన్ AJ Styles గురించి. గాయస్ రీసెంట్లీ AJ Styles చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే మన AJ Styles అంట రిటైర్మెంట్ తీసుకునే ముందు ఒక్కసారైనా ఆ వరల్డ్ టైటిల్ గెలవాలనుకుంటున్నారంట. ఎస్ గాయస్, అంటే మన AJ Stylesకి రిటైర్మెంట్ అయ్యే ముందు అంటే మళ్ళొకసారి మన వరల్డ్ టైటిల్ రన్ కావాలంట. సో నిజం చెప్పాలంటే AJ Styles ఈ డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే AJ Styles ఒక మామూలు సూపర్ స్టార్ కాదు, ఒక మంచి ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్. సో ఇప్పుడు AJ Styles రిటైర్మెంట్ తీసుకునే ముందు ఒక్కసారైనా కనీసం మన AJ Stylesకి వరల్డ్ టైటిల్ రన్ ఉండాలంటే కంపల్సరీ వరల్డ్ టైటిల్ గెలవాలనుకుంటున్నారు. సో నా ప్రకారం అయితే మన AJ Styles డిజర్వింగ్ అండ్ WWE మాటని ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడని కాదు, అంటే ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకుంటలేరు మన AJ Styles. రిటైర్మెంట్ తీసుకునే ముందు కనీసం మన AJ Styles రిటైర్మెంట్ తీసుకునే ముందు కంపల్సరీ మన WWE అంటే మన AJ Stylesకి వరల్డ్ టైటిల్ రన్ ఇవ్వాలి, అంటే మన టైటిల్ గెలవాలి మన AJ Styles. అండ్ ఒక మంచి రన్ మనకి మన AJ Styles చూడడానికి దొరికితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన WWE సౌదీ అరేబియా ఈవెంట్ గురించి. చూడండి, ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం ఈవెంట్ అయితే మన రెసల్మేనియా ఏప్రిల్ ఉంది. అండ్ మన సౌదీ అరేబియా ఈవెంట్ గురించి మాట్లాడితే అంత మంచిగా ఉంటే మన సౌదీ అరేబియాది ఈవెంట్ మనకి మే మంత్లో లేదంటే జూన్ మంత్లో చూడడానికి దొరుకుతుంట. లాస్ట్ ఇయర్ అయితే మనకి మే మంత్లో చూడడానికి దొరికింది. అండ్ ఇంకోటి ఏమో మనకి ఇంకో ప్రీమియం ఈవెంట్ సౌదీ అరేబియాలో నవంబర్లో చూడడానికి దొరికింది. సో ఇప్పుడు మేబీ అంత మంచిగా ఉంటే మనకి సేమ్ ఈ సంవత్సరం మన మే మంత్లో సౌదీ అరేబియాలో ఒక మంచి ప్రీమియం ఈవెంట్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ దాని తర్వాత మరోసారి ఇదే సంవత్సరం నవంబర్లో మనకి సౌదీ అరేబియాలో ఇంకో ప్రీమియం ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా కాంట్రాక్ట్ ప్రకారం ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం 2 ప్రీమియం ఈవెంట్స్ కంపల్సరీ జరగాలి మన సౌదీ అరేబియాలో. సో అంత మంచిగా ఉంటే ఇప్పుడు మే లేదంటే జూన్లో మనకి కంపల్సరీ మన సౌదీ అరేబియాలో ఒక మంచి ప్రీమియం ఈవెంట్ చూడడానికి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అంకల్ హౌడీ అంటే మన ద ఫీల్డ్ మన బ్రే వైట్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, మీద వాడు తెలుసు అంటే నేను ముందే అప్డేట్ ఇచ్చినాను, అంటే ఒక రెడ్ మేర్ ఛానల్లో అంటే మన బో డైలెస్ ఒక స్టోరీ నడిపిస్తున్నారు అండ్ WWE కొంచెం ఎక్కిరిస్తున్నారు. అండ్ అంత మంచిగా ఉంటే అంటే స్టోరీ మేబీ అది చూపిస్తున్నారు మన బో డైలెస్. అండ్ అంత మంచిగా ఉంటే అదే స్టోరీ మనకి చాలా తొందరలోనే మన WWEలో చూడడానికి దొరకవచ్చు అని చెప్పినాను. అండ్ రీసెంట్లీ ఏమైందంటే మన షాన్ స్పియర్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి అంటే మన ట్రేడ్ మేర్ ఛానల్ అంటే ట్రేడ్ మేర్ ఛానల్లో
కామెంట్స్ సెక్షన్ మొత్తం ఆఫ్ అయిపోయింది. అండ్ అంతేకాదు ఇట్స్ బిగన్ అగైన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ ఇప్పుడు నేను ఈ కాంటెంట్ చేస్తాను, నేను వదిలేస్తున్నా అని ఒక పోస్ట్ పెట్టినాడు. సో ఏదో జరుగుతుంది అన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు షాన్ స్పియర్ తో ఇలాంటి సంబంధం ఏమో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇదంతా ఆపేసినారు. సో మేబీ అంత మంచిగా ఉంటే మన WWE స్టోరీ లైన్ లో, అంటే మన అంకల్ హార్డీ స్టోరీ లైన్ లో మేబీ ఏమైనా చేంజెస్ చేస్తుంది, లేదంటే ప్లాన్స్ని ప్రెజెంట్ కోసం ఆపి పడేసింది అనుకుంటా. అందుకని ఇదంతా జరుగుతుంది. కానీ ప్లాన్స్ ఆపకపోతే మంచిగా ఉంటుంది. అండ్ ప్లాన్స్ చేంజ్ చేస్తానంటే ఓకే, ప్లాన్ చేంజ్ చేస్తే పర్లేదు, కానీ ప్లాన్స్ మాత్రం ఆపదని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు మన రాధిహాడ్ గేమర్ ఛానల్ నేను బ్రేవ్ వైట్ మంత్ నేను బ్రేవ్ వైట్ స్టోరీ పైన వీడియో చేస్తాను చెప్పినాను. కానీ ఆల్రెడీ మీకు నా వాయిస్తో అర్థమవుతుంది అనుకుంటా. కొంచెం హెల్త్ బాగాలేదు, అంటే అదే హెడ్ ఏక్ కోల్డ్ అయింది మళ్ళీ ఒకసారి. సో అంటే చేస్తాను. ఇంకోటి ఎలిమెంట్ చేంబర్ ఉండే కొంచెం బిజీ ఉండే కదా మనం. సో నేను చేస్తాను. ఓన్లీ ఫెబ్ మంత్ అని కాదు, ఈ మంత్ అంటే ఎవ్రీ మంత్ మన బ్రేవ్ వైట్ మంతే. సో నేను చేస్తాను మన బ్రేవ్ వైట్ స్టోరీస్ పైన. మన రాధిహాడ్ గేమర్ ఛానల్ చాలా తొందరలోనే వీడియోస్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్ గురించి. ఎందుకంటే బాస్ మెదవాడు తెలుసా అనుకుంటా, మన టామా టొంగా చూడండి. ఇప్పుడు టామా టొంగా గురించి అంటే మీరు మన ఛానల్ పాత అంటే మరి పాత సబ్స్క్రైబర్ అయితే మెదవాడు తెలిసి ఉంటుంది. మన టామా టొంగా ఇంతకుముందు చాలాసార్లు రోమన్ రేన్స్కి ఎక్కిరించిన, చాలాసార్లు ఇలా మధ్య సోషల్ మీడియాలో ఫైట్ జరిగింది. కానీ ఇప్పుడు ఒకటిసారి మన టామా టొంగా మన బ్లడ్ లైన్ న్యూ మెంబర్వి కావచ్చిన ఫ్యూచర్ అని ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తాయి అంటే, మన టామా టొంగా ఏదో అంటే బ్లడ్ లైన్ ఎక్కడో కనెక్ట్ అవుతుందంట, ఏదో అంకల్తో కనెక్ట్ అవుతుందంట మన బ్లడ్ లైన్తో. సో అందుకని నేను ఫ్యూచర్లో అంటే కనెక్ట్ చేయొచ్చు, బ్లడ్ లైన్ స్టోరీలో యాడ్ చేయొచ్చు మన టామా టొంగా. కానీ మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ నిజం చెప్పాలంటే చూడండి, ఇప్పుడు టామా టొంగాకి అండ్ రోమన్ రేన్స్కి ఆన్లైన్లో ఇంతకుముందు చాలాసారి అంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఫైట్ జరిగింది. అండ్ ఇప్పుడు ఒకటిసారి బ్లడ్ లైన్లో యాడ్ చేస్తే ఎక్కడో కరెక్ట్ కాదని కూడా. సో చూద్దాము, ఎందుకంటే ఆల్రెడీ మన జిలాఫాటు జేకబ్ ఫాటు వీళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళకి యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో చూద్దాం. బట్ టామా టొంగా పైన ఒక రూమర్ వచ్చిండే. సో మేబీ టామా టొంగా వచ్చి మేబీ రోమన్ పైన అటాక్ చేసి మేము చెప్పలేము కదా. సో అందుకనే నేను మీ అందరితో ఈ రూమర్ అప్డేట్ షేర్ చేసినాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ద రాక్ ది న్యూ మర్చెండైజ్ గురించి. అదే మన కొడిరోడ్స్ స్లాబ్ కొట్టారు కదా. సో అదే మర్చెండైజ్, ఇది కొంచెం కార్టూన్ టైప్ ఉంది. అండ్ ఇది చెప్పాలంటే చాలా జబర్దస్త్ ఎక్కిరిస్తున్నారు. అంటే క్రై బేబీస్ అని రాసి ఉంది. సో మన ద రాక్ చాలా జబర్దస్త్ ఎక్కిరిస్తున్నారు. అంత మంచిగా ఉంటే రేపు ఈ మర్చెండైజ్ వేసుకొని వచ్చినా రావచ్చు మన ద రాక్. అండ్ బాస్ అంతేకాదు, రేపు అంటే గుర్తొచ్చింది మీద కూడా తెలుసు కదా, రేపు స్మాక్ డౌన్. అండ్ రేపు స్మాక్ డౌన్లో ద రాక్ వస్తున్నారు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ బి వస్తున్నారు. రేపటి స్మాక్ డౌన్ కోసం మన కొడి రోడ్స్ బి అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ దాని తర్వాత కాకపోతే అంటే 8th మార్చ్ కోసం మన సెత్ రాలిన్స్ బి అడ్వర్టైజ్ ఉన్నారు. 8th మార్చ్ అంటే మన కోసం 9th మార్చ్ వచ్చి కాకపోతే స్మాక్ డౌన్ కోసం. కానీ మేబీ చెప్పలేము, రేపు మన సెత్ రాలిన్స్ బి కనిపించచ్చు. కానీ కన్ఫామ్గా రేపు స్మాక్ డౌన్లో ద రాక్ వస్తున్నారు, రోమన్ రేన్స్ బి వస్తున్నారు, కొడి రోడ్స్ బి వస్తున్నారు. అండ్ అంత మంచిగా ఉంటే సెత్ రాలిన్స్ బి కనిపిస్తారు. అండ్ అంతేకాదు, మీరు మన కొడి రోడ్స్ది మొత్తం షెడ్యూల్ చూడొచ్చు. సో మన కొడి రోడ్స్ది మొత్తం అంటే ఇప్పుడు అంటే రాక్ కంటిన్యూగా 3 స్మాక్ డౌన్స్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. మీద ఒకటి తెలుసు, మీరు మన రీసెంట్ అప్డేట్స్ వీడియో చూసినారంటే మీద ఒకటి తెలుసు ఉంటుంది. ద రాక్ కంటిన్యూగా ఇప్పుడు 3 స్మాక్ డౌన్స్లో అంటే రేపు కాకపోయే స్మాక్ డౌన్లో, దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్లో, దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్లో మనకి ద రాక్ కనిపించబోతున్నారు. రోమన్ రేస్ అయితే రేపు వస్తారు. అండ్ దాని తర్వాత కాకపోయే 9th మార్చ్ కోసం మీరు రోమన్ రేస్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ మేబీ దాని తర్వాత కాకపోతే నెక్స్ట్ స్మాక్ డౌన్ వచ్చిన రావచ్చు కూడా రోమన్ రేస్. కానీ కొడి రోడ్స్ అండ్ ద రాక్ మాత్రం కంటిన్యూగా 3 స్మాక్ డౌన్స్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ రేపైతే రోమన్ వస్తారు. నిజంగా చాలా మౌస్ ఎక్కువ చెప్పాను. రేపు మీరు చూడండి, రేపు స్మాక్ డౌన్ కొంచెం మిస్ చేయొద్దు. ఎందుకంటే మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మనందరికీ చిన్న మెసేజ్ ఇచ్చినారు. అండ్ ఆ మెసేజ్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే రోమన్ రేన్స్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినారన్నమాట. అండ్ రోమన్ రేన్స్ ఏమని రాసినారంటే, ది బ్లడ్ లైన్ అంటే హ్యాష్ ట్యాగ్ అంటే ది బ్లడ్ లైన్ రిటర్న్స్ అంటే మన ది బ్లడ్ లైన్ రిటర్న్ చేస్తుంది రేపు స్మాక్ డౌన్ లో. సో డోంట్ మిస్ హ్యాష్ ట్యాగ్ స్మాక్ డౌన్ అని మన రోమన్ రేన్స్ ఈ ట్వీట్ లాంటి మన ఫ్యాన్స్ ఏదో చిన్న మెసేజ్ చేసినారు అన్నమాట. రేపు ది బ్లడ్ లైన్ రిటర్న్ చేయబోతుంది మన స్మాక్ డౌన్ లో. సో మీరు కొంచెం మిస్ చేయకుండా అని రోమన్ రేన్స్ మన అందరికీ మెసేజ్ ఇచ్చినారు బాస్. అందుకని రేపు కంపల్సరీ స్మాక్ డౌన్ చూడాల్సింది, కొంచెం మిస్ చేయకుండా. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే మన WWE ఏమని చెప్తుందంటే, ఇప్పుడు ద రాక్ వస్తున్నారు, రేపు కోడి వస్తున్నారు. సో ఇప్పుడు ద రాక్ కోడి రోడ్ ఛాలెంజ్ కి రిప్లై ఇస్తారా, ఆన్సర్ ఇస్తారా అని మా WWE రియాక్షన్ ఇచ్చింది. గైస్ మీరు ఒక్కటి మర్చిపోవద్దు. అండ్ అది ఏంటంటే, ఎలిమినేషన్ చేంబర్ లో మన ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ ద పీపుల్ ఛాంప్ కి ద రాక్ కి క్లియర్లీ
ఒక మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినారు. అండ్ కోడీ రోడ్స్ ఏమని చెప్పి ఛాలెంజ్ చేసిన అంటే ఏమని చెప్పినారు అంటే ద రాక్ నువ్వు నా పైన చేయి లేపినావు, నువ్వు స్లాబ్ కొట్టినావు, సో అందుకని నేను నీకు వదలను, నాకు నీతో మ్యాచ్ కావాలి, ఎక్కడైనా సరే ఎనీ టైం అయినా సరే నేను నీతో ఫైట్ చేయడానికి రెడీ, సో నాకు నీతో మ్యాచ్ కావాలని మన కోడీ రోడ్స్ చెప్పినారు బాస్. అండ్ ఇప్పుడు మన సెత్ రోలిన్స్ బి అడ్వర్టైజ్ ఉన్నారు అండ్ 9th March కాబోయే స్మాక్డౌన్ కోసం మేబీ రేపుకి వచ్చినా రావచ్చు. సో అందుకని ఏదో స్టోరీ కనెక్ట్ అవుతుంది. అంత మంచిగా ఉంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరుకుతుంది మన అసలు మేనియాలో, లేదంటే ఒక సింగిల్స్ మ్యాచ్ బి కావచ్చు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక రూమర్ గురించి, ఇంకో షాకింగ్ రూమర్ గురించి అప్డేట్ ఇస్తాను. అండ్ బాస్ మళ్ళీ ఒకసారి మనకి రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ పైన రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ద రాక్ అఫీషియల్గా ది బ్లడ్ లైన్ మెంబరే కరెక్టే, కానీ రూమర్స్ ఏమని చెప్తున్నాయి అంటే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో జరగచ్చంట. ఆ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ఒకవేళ ఈ మ్యాచ్ జరగబోతుంది అంటే ఈ సంవత్సరం అసలు మేనియాలో మనకి దాని ఏదో ఒక టీజ్ చూడడానికి దొరుకుతుంది. గాయస్ మీకు అర్థమవుతుంది ఆ టీజ్ అంటే మేబీ ద రాక్ రోమన్ రైన్స్ పైన టర్న్ చేసిన అంటే అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే రూమర్స్ అయితే వస్తున్నాయి, సో చూద్దాం. ఎందుకంటే మన WWE అయితే ప్లాన్స్ క్యాన్సిల్ చేయలేదు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. సో అంత మంచిగా ఉంటే ఈ సంవత్సరం సమ్మర్ స్లామ్ బి నాట్ బ్యాడ్, సంవత్సరం జరిగినా మంచిదే, కానీ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఇదే సంవత్సరం సమ్మర్ స్లామ్ చూడాలనుకుంటున్నారా, లేదంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాని బెస్టా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ ఒకటి మాత్రం కన్ఫామ్, ఏదో ఒక రోజు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది, అది జరగాల్సిందే, దాన్ని ఎవరు ఆపలేరు. ఓకే సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రమే కంపల్సరీ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.